ఛానల్, నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇదైతే అసలు దోశ పిండి 3 కేజీలకి పావు కేజీ 3 కేజీలు బియ్యానికి పావు కేజీ మాత్రం మినపప్పు వేశారు. అసలు రాదని నేను పందని రాశాను, కానీ కడప రెడ్డమ్మ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను ఎన్నో రోజుల నుంచి ఇలా ట్రై చేస్తామని చెప్పారు. దోశ అయితే ఉల్లికారము పుట్నాల పప్పుతో ఇలా హైలైట్గా ఉంది, మంచిగా వచ్చింది, పెన్ను మీద వచ్చేసింది. ఇది వచ్చేసి ఎండుమిర్చి ఉల్లిపాయ కలిపి మిర్చి పట్టుకోవాలి. ఇది వచ్చేసి తెల్ల చట్నీ అనమాట. ఇదేంటంటే పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, టమాటా తట్టు వేసుకోవాలి. ఇది గ్రీన్ చట్నీ. ఇది వచ్చేసి మనకు తెలిసిందే కదా పల్లీల చట్నీ అనమాట. కాంబినేషన్లో సూపర్ ఉన్నాయి. ఇది వేసేటప్పుడు కూడా 3 కేజీల బియ్యానికి పావు కేజీ మినపప్పు అంటే నేను రాదని చెప్పాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీకు ఎలాంటి వంటల్లో డౌట్స్ ఉన్నా కూడా తను ఆల్రెడీ రెస్టారెంట్ క్లోజ్ చేశారంట. చాలా చాలా టిప్స్ చెప్తున్నారు. ప్రొవైడ్ అటు కూడా ఇల్లు వచ్చారంట. ఇలాంటి టిప్స్ వంటల్లో ఉంటాయని అసలు ఏ మాస్టర్ కూడా తెలియదు. దానికి మాత్రం 100% గ్యారంటీ అనమాట. ఇలాంటి టిప్స్ పాటించాలని అయితే ఎవరికి తెలియదు. పుట్నాల పొడి వేసేసి దోశని ఉల్లికారం వేసి పైన పుట్నాల పొడి అనమాట. అంటే తను విదేశాలలో కూడా వంటలు చేశారంట. అందుకోసం ప్రతి విషయంలో కూడా ఒక ఫార్ములాతోనే వంటలు చేస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి. ఇది మనం తెలుసుకుని ఇంకా ఇది కావచ్చు. ఏ హోటల్ మాస్టర్ కూడా తెలుసో తెలియదు, బయట అయితే చెప్పదు. అంత బాగున్నాయి ఈ టిప్స్ అయితే. మీరందరూ మీ అభిప్రాయం చెప్తే నేను తనతో ఈ నెల రోజు పుట్టినరోజు టిప్స్ కూడా చెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎస్ అంటే కామెంట్ చేయండి, కావాలి అంటే.